బిగ్ బాస్ సీజన్ 8లో గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 4లో కూడా ఆమె బిగ్ బాస్ హౌస్కి వచ్చింది. అయితే అప్పుడు 5వ వారానికి హౌస్ను విడిచి వెళ్లిన గంగవ్వ సీజన్ 8లో 5 వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే సీజన్ 8లో వచ్చి రాగానే గంగవ్వ ఓ టాస్క్ కూడా గెలిచింది. అవినాష్తో బాల్ను ముఖానికి పట్టుకుని టార్గెట్ చేసి అవ్వాలి. ఈ టాస్క్లో గంగవ్వ, అవినాష్ గెలిచారు. ఆ తర్వాత కూడా 1-2 టాస్క్లో తన ప్రయత్నం చేసిన గంగవ్వ ఆ తర్వాత డీలా పడిపోయింది. ఏదో హౌస్లో ఉంది అంటే ఉంది అన్నట్టే తప్ప ఆమె ఏ టాస్క్ ఆడలేదు. ముందే నామినేట్ అయ్యి ఒకటి చేస్తుంది, మిగతా వారంతా కూర్చునే ఉంటారు. ఆ ఫోర్స్ ఏ రేంజ్లో బిగ్ బాస్కి ఒకసారి వెళ్లడమో ఎక్కువ. అలాంటిది గంగవ్వ 2 సార్లు ఆ ఛాన్స్ అందుకుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో గంగవ్వ పెర్ఫార్మెన్స్ అంతగా లేదని చెప్పొచ్చు. అంతేకాదు, ఆమెకు 9వ వారం నుంచి హెల్త్ కూడా సహకరించలేదు. అందుకే 10వ వారం నాగార్జున గంగవ్వని అడిగి హౌస్ నుంచి బయటికి పంపించేశారు. బిగ్ బాస్ సీజన్ 8లో లాస్ట్ శనివారం గంగవ్వ, ఆదివారం హరితేజ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో 5 వారాల దాకా ఉన్న గంగవ్వ ఆట ఏమీ ఆడలేకపోయినా సరే భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఆమెకు వారానికి 3.5 లక్షల అగ్రిమెంట్తో హౌస్లోకి పంపించారట. అంటే రోజుకి 50,000 రూపాయలు అన్నమాట. బిగ్ బాస్ సీజన్ 8లో గంగవ్వ 5 వారాల పాటు హౌస్లో ఉంది. అంటే మొత్తం 17 లక్షల దాకా ఆమె పారితోషికం అందుకుందని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ కంటెస్టెంట్ కూడా ఇలా రోజుకి 50,000 రెమ్యునరేషన్ అందుకునే అవకాశం లేదు. అంతకుముందు గంగవ్వ ఫ్యామిలీ వీక్ కన్నా ముందే హౌస్ నుంచి వెళ్తానని చెప్పింది. అయితే దాన్ని బట్టి గంగవ్వ కేవలం 5 వారాల అగ్రిమెంట్తోనే హౌస్లోకి వచ్చిందా ఏంటన్న డౌట్ కూడా ఆడియన్స్కి వస్తోంది. ఏది ఏమైనా బిగ్ బాస్ 4 సీజన్లో హౌస్లోకి వెళ్ళొచ్చిన గంగవ్వ ఓ ఇంటిని నిర్మించుకుంది. ఇక ఇప్పుడు ఆమె తన రెమ్యునరేషన్తో ఏం చేస్తుందో చూడాలి.